మోడీ గారు దుర్మార్గులు అనుకుందాం, భారతీయ జనతా పార్టీ దుర్మార్గులు అనుకుందాం. నాకు వాళ్ళ మీద ఇష్టం లేదు, వాళ్ళ మీద చిరాకు నాకు. వాళ్ళే మన మీద దక్షిణ భారత వివక్ష చూపిస్తారు. సరే భరిద్దాం. భారతీయ జనతా పార్టీ అంటే అందరూ హిందువుల పార్టీ అంటారు. నా ఉద్దేశం అది హిందీ వాళ్ళ పార్టీ, అది హిందువుల పార్టీ కాదు. మేము అర్థం చేసుకుంటాం భాషల్ని, హిందీని ప్రేమిస్తాం, కానీ హిందీని మా మీద రుద్దుతానంటే ఎట్లా? మన మాతృభాష కానీ రాష్ట్ర భాష మటుకు హిందీ. మనం ఇంట్లో మాట్లాడుకోవడానికి మాతృభాష ఉంది, కానీ మన ఇంటి సరిహద్దులు దాటితే మనకి రాజభాష హిందీ ఉంది. ప్రపంచం మొత్తం విడిపోవడానికి కారణాలు వెతుక్కుంటూ ఉంది, కానీ మన దేశం మొత్తం ఈ రోజున కలవడానికి, ఏకం కావడానికి ఈ రోజున మన రాష్ట్ర భాషని వెతుక్కుంటుంది, అది హిందీ అయ్యింది. నేను అలాంటి రాష్ట్ర భాష హిందీని నేను స్వాగతిస్తున్నాను. ద్రావిడ భాషలు కావచ్చు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఏ భాషలు కావచ్చు, దేశంలోని అన్ని భాషలు కావచ్చు, మన మాతృభాష మీద మన గౌరవం ఉంటుంది. మన మాతృభాష అమ్మ అయితే, మన అమ్మ భాష అయితే దాని మన పెద్దమ్మ భాష హిందీ. విద్య, వైద్యం, వ్యాపారం, ఉపాధి, వీటన్నిటికీ అన్ని భాషలు, వీటి కోసం అన్ని భాషలు, మాండలికాలు, గోడల్ని ఛేదించుకొని వెళ్ళిపోతున్నాం వీటి అవసరం కోసం. ఇలాంటి సమయంలో హిందీ వద్దనుకోవటం, హిందీని వ్యతిరేకించటం రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేసినట్టు. ఒకరితో కలవడం అంటే, మన హిందీని నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం కాదు, మనం మరింత బలం చేకూర్చడం. మనం